హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు అడవి పువ్వుల నుంచి మీ అందరికి ఒక కథ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. మనం లాస్ట్ కాకుల ద్వారా సహాయం దేవుడు ఎలా చేశారో మనం కథగా చెప్పుకున్నాం కదా. ఈరోజు అలాగే ఇంకొక గొప్ప కథతో మేము మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కథ పేరు ఈ గుర్తు ద్వారా నీవు జయిస్తావు. ఏం గుర్తు, ఎవరు జయిస్తారు, మనం కథలో చూసేద్దాం. దానికన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత కథలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా యేసయ్య, ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవా మీకు అనేక వందనములు. మేము అడవి పువ్వుల నుంచి ఒక కథను వింటుండగా మీరే సహాయం చేయండి. అందులోని శుభవార్తను మాకు అర్థం చేయండి. మేము ఆత్మలో బలపడుటకు, శక్తివంతులుగా మారుటకు, నీలో ఎదుగుటకు మాకు సహాయం దయచేయమని, మీ కాపుదల మాతో ఉంచమని వేడుకుంటూ మా అందరి మనవులను, ప్రార్థనలను మీ సన్నిధికి అప్పగిస్తూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అయితే మనం ఈరోజు చెప్పుకోబోతున్న కథ ఈ గుర్తు ద్వారా నీవు జయిస్తావు. మనం ఎవ్రీ ఇయర్ December 25th క్రిస్మస్ చేసుకుంటాం కదా. అసలు ఈ క్రిస్మస్ అనే ఫెస్టివల్ ఎలా వచ్చింది? ఆ రోజునే క్రిస్మస్ చేసుకోవాలి అని ఎవరు డిసైడ్ చేశారు? మనకి హిస్టరీ తెలియాలి కదా. అసలు ఫస్ట్ December 25th క్రిస్మస్ ఎవరు జరుపుకున్నారు, ఇవన్నీ మనకి తెలియాలి కదా. ఈ కథ వింటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. అయితే ఈ కథలో ఈ గుర్తు ద్వారా నీవు జయిస్తావు అనేది కథ. అనగనగా రోమా సామ్రాజ్యం ఉండేది. రోమా సామ్రాజ్యం మనందరికీ తెలుసు కదా. బైబిల్ కాలంలో మనం బైబిల్లో చాలా చోట్ల రోమా గురించి, రోమియుల గురించి చదువుకుంటాం. రోమియులు ఇశ్రాయేలీయుల్ని ఎలా పరిపాలన చేశారు, వాళ్ళ కంట్రోల్లో ఎలా పెట్టుకున్నారు, వాళ్ళ పవర్ కింద ఇశ్రాయేలీయులు ఎలా నలిగిపోయారు, ట్యాక్సుల విషయంలో ఎంతగా అప్రెస్ చేయబడ్డారు, ఇవంతా మనం బైబిల్లో చాలా చదువుకుంటాం కదా. ఆ రోమా సామ్రాజ్యం అనమాట. సో బైబిల్ కాలం నాటి మహా గొప్ప రోమా సామ్రాజ్యం ఇది. 3వ శతాబ్దంలో, అంటే మూడవ శతాబ్దంలో ఏమైందంటే ఈ రోమా సామ్రాజ్యం 4 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది. అంటే 4 భాగాలుగా విభజింపబడింది. రోమును రాజధానిగా చేసుకుని, అంటే రాజధాని అంటే తెలుసు కదా, క్యాపిటల్. రోమ్ సిటీని క్యాపిటల్ సిటీగా చేసుకుని మెక్సెంటియస్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. మెక్సెంటియస్ అనే పర్సన్ కింగ్ అనమాట. ఆయన రూల్ చేసేవారు. చక్రవర్తులు అంటారు కదా. మనకి సోషల్లో తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, తెలుగు తెలిసిన వాళ్ళకి చక్రవర్తి అంటే కూడా అర్థమవుతుంది. అతను పరిపాలించేవాడు. అతను కానీ చాలా దుర్మార్గుడు అనమాట. చాలా విక్డ్ పర్సన్, ఈవిల్ పర్సన్. అతని ఓన్ పీపుల్నే ట్రబుల్ చేసేవాళ్ళు, ఇంకా ఓన్ పీపుల్నే ఇబ్బంది పెట్టేవాడు. అంటే ఇంకా క్రైస్తవ సంగతి వచ్చేసరికి ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. నిజంగానే చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. క్రైస్తవుల్ని హింసించేసేవాడు అనమాట. అతని ప్రజలు, అతని ఓన్ పీపులే, అతని సొంత ప్రజలే అతని ప్రవర్తనకి, అతని క్రూయాలిటీకి, అతని దుర్మార్గత్వానికి విసిగిపోయి అధిపతులు కూడా, అతని కింద లీడర్స్ ఉంటారు కదా, ఆ కింగ్డంలో ఆ చక్రవర్తి కింద పనిచేసే అధిపతులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా విసుగు వచ్చేసింది అనమాట. అతని ప్రవర్తన చూసి 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 వెక్కసం పుట్టేసింది అతని కింద ఉండాలంటే. అయితే వాళ్ళు అప్పుడు ఏం చేశారు, మనం చెప్పుకున్నాం కదా 3వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం 4 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయిందని. ఇతను రోమ్ని, క్యాపిటల్ సిటీ అయిన రోమ్లో ఇతను రూల్ చేస్తూ ఉండగా, తూర్పున ఈస్ట్కి సామ్రాజ్యానికి కూడా, అంటే ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ని ఒక సామ్రాజ్యం కింద, ఒక కింగ్డమ్ కింద చేసుకుని అక్కడ కూడా ఒక కింగ్ రూల్ చేస్తూ ఉన్నారనమాట. ఒక చక్రవర్తిగా ఒక వ్యక్తి పరిపాలిస్తూ ఉన్నారు. అతని పేరు ఏంటంటే కాన్స్టంటైన్. ఇక్కడ ఇతని పేరు మెక్సెంటియస్. తూర్పు రాజ్యాన్ని పరిపాలిస్తున్న అతని పేరు కాన్స్టంటైన్. అతని దగ్గరికి విసిగిపోయిన జనము, అధిపతులు అందరూ ఏం చేశారంటే కాన్స్టంటైన్ దగ్గరికి కొంతమంది మెసెంజర్స్ని పంపారనమాట. అంటే పోస్ట్ మ్యాన్ లాగా పంపారు. ఇక్కడ వాటితోనే ఆ కింగ్కి అందజేయి, ఇక్కడ మనం ఎంత కష్టపడుతున్నామో అతనికి తెలియచేయి, అతని సహాయం కావాలని చెప్పి దూతల్ని పంపారనమాట. ఈ దుర్మార్గ పాలన నుండి విముక్తుల్ని చేయాలని ఆ మెసేజ్లో వాళ్ళు రాసి ఆ కింగ్ని ప్రాధేయపడ్డారు.
అది చదివిన వెంటనే కాన్స్టంటైన్కి చాలా బాధ అనిపించింది అనమాట. వెంటనే స్పందించి ఏమనుకున్నారంటే ఎలా అయినా సహాయం చేయాలి వీళ్ళని, ఈ బాధ నుంచి, ఈ చెరసాల నుంచి విడుదల చేయాలని చెప్పి వాళ్ళు ఒకటే రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కదా, అంటే అందరూ రోమన్సే కదా. తన ఓన్ పీపుల్ అంతా సఫర్ అవ్వడం చూసి అతనికి చాలా కష్టం అనిపించింది. ఏమనుకున్నారంటే వెంటనే ఈ పరిస్థితుల్ని మార్చాలని చెప్పి తన కింగ్డమ్లో 40,000 40,000 మంది సైన్యం ఆర్మీని రెడీ చేసి అప్పటికప్పుడు, ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శతాబ్దం 312వ సంవత్సరంలో 312, ఇది 312వ సంవత్సరంలో జరిగింది. ఆ టైంలో ఆ పీరియడ్లో 4,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రోమ్ మీదకి వెళ్ళారనమాట. రోమ్ సిటీ మీదకి ఈ కింగ్ కాన్స్టంటైన్ అనే కింగ్ ఫైట్ చేయడానికి వార్ డిక్లేర్ చేసి వాళ్ళ మీదకి దండెత్తి వెళ్ళారు. మనం దండయాత్ర ఎన్నిసార్లు చదువుకుని ఉంటాం సోషల్ స్టడీస్లో. సో వెళ్ళారు. అయితే వాళ్ళు ఆ ప్లేస్కి అప్పట్లో మనకి ఇప్పుడు ఉన్నంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అప్పుడు లేవు కదా. వాళ్ళు వెళ్తే గుర్రాల మీదనో కాలినడకనో ఇలా రకరకాలుగా చారియట్స్ మీదనో వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళు మనంత క్విక్గా మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కితే ఒక 4 అవర్స్లో బెంగళూరులో ఉండొచ్చు. ఫర్ సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నానే, ఫ్లైట్ ఎక్కితే 4 అవర్స్లో నేను బెంగళూరులో ఉండొచ్చు, ఇంకా తక్కువ సమయంలోనే ఉండొచ్చు. లేదా కార్ తీసుకున్న మ్యాక్సిమం 6 to 7 అవర్స్ పట్టచ్చు. కానీ వాళ్ళకి అలా కాదు, డేస్ వాళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉండేది. అయితే అలా రోమ్ సిటీకి వెళ్ళే మార్గంలో ఈస్ట్ నుంచి రోమ్కి వస్తున్నారనమాట. వచ్చే దారిలో ఒక ప్లేస్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, సన్ పోయింది, డార్క్ అయిపోయింది. సో వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుందామని అందరూ అలసిపోయి ఉన్నారనమాట. 40,000 సైన్యము ఇంకా కింగ్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళంతా డిసైడ్ చేసుకున్నారు మనం కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి గాల్ అనే ప్లేస్లో వాళ్ళు వాళ్ళ టెంట్స్ అవి వేసుకుని కొంచెం సేదతీరుదామని డిసైడ్ చేసుకున్నారు. అయితే ఒక మధ్యాహ్న కాలంన వాళ్ళ నైట్ పడుకున్నారు. నెక్స్ట్ డే అయ్యింది, మధ్యాహ్నం అయ్యి ఉంటుంది. ఆ టైంలో కాన్స్టంటైన్ ఆలోచించుకుంటున్నాడు అనమాట. ఇంకొంత సమయం అయితే తన యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి, ఎలా అసలు ఈ సైన్యంతో. మెక్సెంటియస్ అనే పర్సన్ చాలా పవర్ఫుల్, దానికి తోడు చాలా దుర్మార్గుడు, కరుణ లేనివాడు, కఠినాత్ముడు. ఇప్పుడు నేను అతన్ని ఎలా జయించాలి, నాకు శక్తి లేదు, ఇంత సైన్యం ఉన్నా నాకు ధైర్యం చాలడం లేదు, ఎలా అని ఆలోచించుకుంటూ ఉన్నాడు అనమాట తనలో తానే. ఇంకా అనుకుంటున్నాడు మెక్సెంటియస్ సైన్యము తన సైన్యం కంటే 4 times ఎక్కువ ఉంది, 4 రెట్లు ఉన్నది. అంతేకాక మెక్సెంటియస్కి మంత్ర ప్రయోగాలు కూడా వచ్చు, అంటే మంత్రాలు వాటిని ప్రయోగించడం అలాంటివి కూడా వచ్చు అనమాట. అతన్ని ఏ రాజు జయించలేడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను మాత్రం అతన్ని జయించగలనా అని ఆలోచించుకుంటూ భయపడ్డాడు. అంతలో ఏమైందంటే ఆకాశంలో ఒక సూచన కనబడింది. ఏంటి, సూర్యుడు అస్తమిస్తున్నట్లు ఎర్రని కాంతితో ఉన్నాడు. ఇతను మధ్యాహ్న కాలంలో కూడా కూర్చొని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగా సమయం గడిచిపోయింది. అతనికి ఎంత టైం అవుతుందో కూడా తెలియట్లేదు. అలా సూర్యుడు సన్సెట్ అయ్యే టైం వచ్చేసిందనమాట. సో సూర్యుడు సన్సెట్ అయిపోతూ చాలా ఎర్రగా మారి చాలా కాంతినిస్తున్నాడు అనమాట. చాలా బ్రైట్గా ఉంది. ఆ కాంతిలో అతనికి ఏం కనబడిందంటే సిలువ కనిపించింది. సిలువ దర్శనం అయ్యింది అతనికి. కానీ అతను రోమియుడు కదా, సిలువ అంటే తెలీదు, ఏసై అంటే తెలీదు, అసలు దర్శనం అన్న విషయమే అతనికి తెలీదు. అయితే ఆ సిలువతో పాటు ఇంకా ఏం వినిపించిందంటే ఇన్ హాక్ సిగ్నో విన్సిస్ అనే స్వరము అతనికి వినబడింది. ఇన్ హాక్ సిగ్నో విన్సిస్ అనే స్వరం వినబడింది. తర్వాత అతను చూస్తున్న సిలువ అనే దృశ్యము మాయమైపోయింది. ఈ మాటలకు అర్థం ఏంటంటే ఈ గుర్తు ద్వారా నీవు జయిస్తావు. ఇన్ హాక్ సిగ్నోవెన్సెస్ అంటే ఈ గుర్తు ద్వారా నీవు జయిస్తావు అని అర్థం అనమాట. కానీ కాన్స్టంటైన్ చక్రవర్తికి అదేంటో అర్థం కాలేదు. మళ్ళా ఎట్లా నాకు అర్థం కాలేదు, అసలు అదేంటి, ఆ స్వరం ఏంటి అని
ఆలోచించుకున్నప్పుడు, అలా ఆలోచించుకుంటూ పడుకున్నప్పుడు రాత్రి కాలమందు మళ్ళీ యేసు ప్రభు గారు అంటే యేసు ప్రభు కాన్స్టంటైన్కి కలలో కనిపించి, నీవు నీ శత్రువుల మీద సిలువ గుర్తును ఉపయోగించాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, వివరించారు, క్లియర్గా చెప్పారు. నువ్వు ఎవరితో అయితే యుద్ధం చేయబోతున్నావో వాళ్ళ మీద నువ్వు సిలువ గుర్తును ఉపయోగించాలి అని యేసయ్య చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ డే ఏం చేశాడు రాజు, ఈ కాన్స్టంటైన్ అనే రాజు, వాళ్ళ దగ్గర ఉండే జెండాలు ఉంటాయి కదా, 40,000 సైన్యం అందరి జెండాల మీద సిలువ గుర్తును వేయించారనమాట. ఏమి ఖడ్గాలు ఇవ్వలేదు, ఆయుధాలు ఏమి అడ్వాన్స్డ్ వెపన్స్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. కానీ వాళ్ళ జెండాల మీద సిలువ గుర్తును అధికార గుర్తుగా వేసి యుద్ధానికి బయలుదేరారు. అయితే ఆ యుద్ధంలో ఏం జరిగింది, మెక్సెంటియస్ సైన్యాలు మొత్తం కాన్స్టంటైన్ సైన్యం ముందు నిలవలేకపోయాయి, ఓడిపోయాయి. సిలువ గుర్తుతో మహాసైన్యాలను జయించిన కాన్స్టంటైన్ మహారాజు చాలా సంతోషించాడనమాట. చాలా సంతోషించి తర్వాత క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. అంతేకాకుండా తన రాజ్యంలో ఉన్న క్రైస్తవులందరికీ స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అసలు రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులకి స్వేచ్ఛ ఉంటుందా ప్రార్థన చేసుకోవడానికి, ఆలయాలకి వెళ్ళడానికి? అలాంటిది కాన్స్టంటైన్ తన పరిపాలన అంతటిలో క్రైస్తవులందరూ స్వేచ్ఛగా స్వాతంత్రంగా యేసయ్యను ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు, యేసయ్య వాక్యం ప్రకటించవచ్చు. అయితే ఆయన కాలంలో సంఘం చాలా క్షేమాభివృద్ధి పొందిందనమాట. సువార్త కూడా చాలా చక్కగా ప్రబలింది. అప్పటి నుండి ఎవరైతే ఈయన ఎప్పుడైతే ఈ రాజ్యాన్ని రోమ్ని కూడా గెలిచారో, సగం రాజ్యం ఈయనది అయిపోయింది కదా, 4 పార్ట్స్లో 2 పార్ట్స్ ఈయన కంట్రోల్లోకి వచ్చేసింది. సో ఈయన మాట ఎప్పుడు అప్పర్లో ఉంటుందన్నమాట. ఇంతకుముందు అయితే 4 పార్ట్స్ ఉన్నప్పుడు 4 కింగ్స్ డిస్కస్ చేసుకుని మ్యూచువల్గా అగ్రి అయ్యేవాళ్ళేమో. ఇప్పుడు ఈయన మాట పై స్థాయిలో ఉంటుంది, 2 రాజ్యాన్ని ఈయనే పరిపాలిస్తున్నారు కాబట్టి. సో ఆయన మెల్లిమెల్లిగా సంఘానికి సహాయం చేస్తున్నారు. సంఘం హింసింపబడ్డం మానేసి రాజరిక హోదాను అనుభవించడం స్టార్ట్ చేసిందనమాట. అనేక మంది రోమియోలు క్రైస్తవులుగా మారారు. ఎలా అంటే సంఘానికి అవకాశం దొరికింది సువార్త చెప్పగలగడానికి. వాళ్ళ రోమియోల దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా వాళ్ళు నేర్చుకున్న వాక్యాలని, విషయాల్ని వాళ్ళకు ప్రకటిస్తూ వచ్చారు. ఇలా రావడం ద్వారా చాలామంది రోమీలు క్రైస్తవులుగా మారారనమాట. చాలామంది చర్చ్ భవనాలు, అంటే చాలా చోట్ల చర్చ్ భవనాలు నిర్మించబడ్డాయి. ఈ కాలంలోనే కాన్స్టంటైన్ పరిపాలిస్తున్న కాలంలోనే ఫస్ట్ క్రిస్మస్ పండుగ కూడా జరిగిందనమాట. అది December 25th ఆచరించబడింది. మనం ఎర్త్ మీద ఫస్ట్ టైం క్రిస్మస్ చేసుకున్నది కాన్స్టంటైన్ రూల్ చేస్తున్న టైంలో. రోమ్ సిటీ అండ్ ఈస్టర్న్ కింగ్డమ్ని రూల్ చేస్తున్న టైంలో మన ఫస్ట్ క్రిస్మస్ని చేసుకున్నాం. ఎర్త్ మీద ఫస్ట్ క్రిస్మస్ని పీపుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ కథ అంతట్లో మనకు అర్థమైంది ఏంటి, ఆ రాజుకి సహాయం చేయాలనే బర్డెన్ ఉంది. ఫస్ట్ ఒకరు సఫర్ అవుతున్నారు, నాకెందుకులే, నా రాజ్యం బాగుంది, వాళ్ళ రాజు వాళ్ళు చూసుకుంటాడు, నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని అనుకోలేదు ఆయన. వాళ్ళ పెయిన్ని ఫీల్ అయ్యారు. ఇలా ఇబ్బంది పడుతున్నారే, వాళ్ళని ఎట్లా అయినా విడుదల చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వెంటనే స్పందించి తను ఒక ప్లాన్ వేసి వెంటనే ఒకకి ముందడిగేసి తర్వాత దేవుని చెప్పిన మాటకు కూడా విధేయులయ్యారనమాట. ఒబే చేసి దేవుడు చెప్పినట్టు చేశారు. దానివల్ల గొప్ప ఫలితాన్ని చూశారు. మనము దీన్ని బైబిల్ నుంచి చూసుకున్నట్లయితే దావీదు గారు ఎన్ని యుద్ధాలు చేశారో కదా, ఆయన చేతిలో ఎంత రక్తంతో తడిచాయో. ఆయన యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి ప్రభువా నేను వెళ్ళొచ్చా లేదా, నేను పోవచ్చునా లేదా, ఈ యుద్ధానికి నేను వెళ్ళొచ్చునా లేదా అని తండ్రిని అడిగి తండ్రి ఒప్పుకుంటే అప్పుడు వెళ్ళేవారు. మనం ఒకటి ఉదాహరణగా చూసుకుంటే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 17-18. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా
దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చాను. కాబట్టి దావీదు బయల్పరాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకుని పోనట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసినందుకు నా స్థలమునకు బయల్పరాజ్యమను పేరు పెట్టెను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదు అతని వాటిని పట్టుకొనిరి. ఇలా ఎన్నో ఉదాహరణలు కదా, ఇదొకటి చెప్పాను, మేము చదువుకున్నాము. అయితే దావీదు వెళ్ళాలనుకునే ప్రతిసారి, ఆయనకు ఆపదొచ్చిన ప్రతిసారి దేవుని సన్నిధిలో గోజాడుకోవడం, వెళ్ళనా వద్దా అని అడగడం, తండ్రి వెళ్ళమంటే వెళ్ళడం, వద్దు అంటే ఆగిపోవడం, దేవుడు ఏ మాట చెప్తే దానికి అది విని ఒబే చేయడం. ఒకవేళ ఒబే చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో కూడా మనం దావీదు జీవితంలో చూసాం. అయితే గొప్ప విజయం రావడానికి కారణం దేవుని సహాయం, దేవుని నడిపింపు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ గొప్ప గుర్తు యేసుక్రీస్తు యొక్క శిలువ ఎంతగా సహాయం చేసిందో కాన్స్టంటైన్కి. అలాగే దేవుడు మనకు కూడా చాలా శక్తినిచ్చాడు కదా, ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని, దుర్మార్గత్వాన్ని, అపవిత్రాత్మ తంత్రములను అన్నిటినీ పోరాడి గెలవడానికి మనకి దేవుడు సహాయం చేస్తున్నాడు కదా. ఎలా సహాయం చేస్తున్నాడు? మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే ఎఫిషియన్స్ 6:11-17 11 నుంచి 17 వరకు చదువుకున్నట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని, నీతి అను మైమరుపు తొడుక్కుని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడి, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణము, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎంత చక్కగా రాశారో కదా. ఇప్పుడు ఇతనికి కూడా ఏం ఆయుధం ఇవ్వలేదు, విశ్వాసం అనే గొప్ప ఆయుధాన్ని ఇచ్చారు, విధేయత అనే గొప్ప ఆయుధాన్ని ఇచ్చారు. ఆయన వినినప్పుడు విధేయత చూపించారు, విశ్వసించారు, నిజంగా ఇది జరుగుద్ది అని చెప్పి ఆ సిలువ గుర్తుని వేయించారు. అసలు కాన్స్టంటైన్ యేసయ్య మాట వినడానికి అసలు ఏముంది? వాళ్ళిద్దరికి ఇంతకుముందు పరిచయం కూడా లేదు. ఎందుకు ఆయన నమ్మారు. నమ్మి అది ఆ గుర్తు ద్వారా నువ్వు జయిస్తావు అని చెప్పిన మాటని విని ఆ సిలువ గుర్తుని వేసి దాని ఆ విశ్వాసంతో, ఆ దృఢ నిశ్చయంతో ముందుకెళ్ళారు, విజయాన్ని సాధించారు. మనం కూడా దేవుడిచ్చిన ఈ సర్వాంగ కవచంను ధరించుకుని మన దగ్గరికి ఏ అపవాది తంత్రమునైనా, దుర్మార్గపు అన్యాయపు క్రియలైన వేటినైనా మనం ఎదిరించగలగాలి. దేవుడి కథ ద్వారా మనకి చెప్పిన ఈ సువార్తను మనం మన హృదయంలో భద్రపరుచుకుని దేవునికి ఎప్పుడు కృతజ్ఞులై ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడే యేసయ్య, మీకే అనేక వందనములు. ఈ సమయం వరకు కాపాడిన దేవా, మీకే స్తుతి స్తోత్రములు. ఈ సమయం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాము ప్రభువా. ఈ గుర్తు ద్వారా నీవు జయంతువు అని చెప్పి ఆ రాజుకు మీరు చేసిన గొప్ప బోధన బట్టి నీకు అనేక వందనములు యేసయ్య. అవునేసయ్య, నీ సిలువ ద్వారా ఎన్ని అద్భుత కార్యములు, ఎన్ని ఆశ్చర్య కార్యములు ప్రభువా తండ్రి మేము విశ్వసిస్తున్నాం ప్రభువా తండ్రి. మాకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి నీ సన్నిధిలో గోజాడుకుంటూ నువ్వు చెప్పినట్టు పాటించగలుగుటకు శక్తిని సహాయం చేయండి. మీ కాపుదల ఉంచమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని, మరి ఒక కథతో మేము కలుసుకునే వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని, సువార్త విషయంలో ఈ లోకానుసారంగా నడుచుకొని కనుక నీ కోసమే అక్షయమైన ధననిధి కోసం కనిపెట్టే వారిగా మేము ఉండుటకు సహాయం చేయమని మా అందరి ప్రార్థనని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమెన్.